79 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బానిస భక్తులు, రాష్ట్ర శృంఖలాలు, ఇవన్నీ కూడా మనం ఆంగ్లేయుల పరిపాలనలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. మన రాష్ట్ర శృంఖలాలను విరిచి మనందరికీ కూడా స్వేచ్ఛావాయువులు ప్రసాదించినటువంటి ఎందరో మహానుభావులు స్వతంత్ర సమరములు అసూలు పోశారు. మరి స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి గొప్ప నాయకత్వం వహించి జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి ఇద్దరు ముఖ్యం, ఒకరు ఫైటరు, ఒకరు రైటరు. ఫైటర్ ఎవరంటే మహాత్మా గాంధీ, మరి రైటర్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ఫైటర్ స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు, రైటరు మన దేశం ఏ రకంగా ఉండాలని దిక్సూచులు చూపించినటువంటి మహామేధావి డాక్టర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రాముఖ్యత ఎవరికి ఉంది అంటే మహాత్మా గాంధీ గారికి ఉంది. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి అందరిని నడిపిస్తూ తాను నడిచి ఒక్క దాటి మీదకి భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అహింస అనే ఆయుధం ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడే మహాత్మా గాంధీ గారు. అందుకే వారు ఇలా జాతిపిత అయ్యారు. భారతదేశానికి జాతిపిత ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. కాబట్టి వాళ్ళు మనం అందరూ ఒక మహాత్మా గాంధీ కాదు, చాలా మంది స్వతంత్ర ఉద్యమంలో అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఆ స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. చెప్పుతూ కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ మరొకసారి మీ అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.